సర్వాధికారి అయిన మా తండ్రి, మా రక్షకుడ, మా విమోచకుడ, స్తోత్రాలు. కుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఆయన మరి ఇక మమ్మల్ని ఆరాధన కార్యక్రమాన్ని వాడుకొని ఆశీర్వదించి మమ్మల్ని గ్రహిస్తున్నారు. సంఘమంతటి కూడా ప్రభావ మీరు ఏర్పరచుకున్న నాటికి ఈ నాటి కూడా మమ్మల్ని నడిపిస్తూ సంఘంలో కూడా మీరు తోడైనారు, మాకు మీరు తోడైనారు. ప్రభువానికి స్తోత్రాలు. ఇక్కడ ఉంటున్నట్టు నాయన మరి ఇక నీ కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాను. జ్ఞానాలను వదిలిన మంచి ఆయురారోగ్యం చేత నింపి నాయన మరి ఇక దేవరాన్ని వారిని కూడా కనికరించి వాళ్ళకు గాయము మాకి మంచి స్వస్థత దయచేయండి. రోజునము ప్రభువానికి స్తోత్రాలు. ఇక రవిరాజులు ఆయన భార్య పిల్లలను కూడా దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఆయన మరి ఇక రత్నమయ భార్య పిల్లలను ఆయన మరి ఇక శ్రీమోహన్ రాజును శోభరాణిని మీరు దీవించి వారికి కూడా త్వరలో మీ నామమున గర్భఫలము మీరు విడుదల చేసి మహిమ పొందుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఏసేపును ఆయన భార్య పిల్లలను కూడా మీరు కాచి కాపాడుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఇక యోహానును ఆయన కుమారులను నీ దాసుడి నీ కృపలో భద్రపరిచి కాపాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు. నాయన పాపులు నీతిమంతుల సభలో నిలువరు అనేది వాక్య ప్రకారంగా మరి నిజంగా తండ్రి ఎన్ని ఎలా ఉంటున్నప్పటికైనా జీవితాలకు దిక్కు నీవే, తండ్రివి తల్లివి నీవే. అన్ని విధాలుగా వారిని కూడా కాపాడుతున్నది నీ స్తోత్రాలు. దయాసాగరను ఆయన భార్య పిల్లలను కూడా కాపాడుతున్నది నీ స్తోత్రాలు. మమ్మల్ని భూమి మీద ఒడిదిల్ల చేస్తూ ప్రతి రోగ శాపములను దూరపరిచి మాకు కావాల్సిన శాంతి సమాధానము దేహమునకు దేవుడు వైపు ప్రతి అవయవాన్ని కూడా మీరు దర్శించి మీ నోటి మాట చేత సడలిచ్చి మంచి ఆయురారోగ్యముల చేత మమ్మల్ని కూడా నింపి ఉన్నామని ప్రార్థిస్తున్నాం. అబ్రహాము సాకు యాకోబులను కాపాడినట్టుగా హనోకును నీ ఎడుదలను నడిపించినట్టుగా ప్రవక్తలకు అపస్తులకు తోడున్నట్టుగా మాకు ఇక్కడున్న కుటుంబాలకును మీరు తోడుగా ఉన్నందుకు రాత్రంటూ పగలంటూ ప్రతి క్షణం అంటూ మీ ఆధీనములో మీ మాటలో మీ చిత్తములో మీ ఆలోచనలో ప్రణాళికలో కాచి కాపాడుతున్నందుకు మా ప్రయాణాన్ని కూడా దీవించండి. ఆయన వారి అన్నదమ్ముల కుమారులను కుమార్తెలను మనమండలను మనమరాలను అల్లులను కోడలను సమస్త కుటుంబాలను మీ నామమున దీవించి ప్రతి ఒక్కరూ ప్రభు నీకు లోబడి తల్లిదండ్రులు కూడా విధులై ఉన్నట్టుగా కృప దయచేసినామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మేము వెళ్ళే ప్రయాణమునకు మీకు తోడుగా ఉన్నందుకు మార్గమును సరళం చేసి మార్గమంతట్లో ముందుండి క్షేమంగా నది కొట్టుకు చేరుకొని నేను పుట్టించడానికి కృప దయచేసినామని నాకు కూడా మంచి ఆయురారోగ్యం దయచేయండి. అయా మరి నా కడుపులో ఉన్న ప్రతి ఒక్క ప్రియ దేవుని మీ నామమున మీ మాట చేత నాయన మీరు రక్షించి మంచి ఆరోగ్యాన్ని విడుదల చేయండి. ఎలాంటి లేదు నాయన కడుపు నొప్పి అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటుంది. దయతో ఒక్కసారి మీ మాట సేవిస్తే అది శాశ్వతంగా నాలో ఉండకుండా నాకు మంచి నెమ్మది స్వస్థత మీ మాట ద్వారా వస్తుంది కనుక నమ్ముతున్నాను. సహాయం చేయండి. ప్రతి అవయవాన్ని మీరే దర్శించండి. మీ మాట చేత మంచి నెమ్మది స్వస్థత దయచేయండి. నీ వంటి గుండె నీ వంటి ధైర్యంలో బలమును మాకిచ్చి నడిపిస్తున్నామని ఆనాడు మోసేను ఎంతగా బలపరిచి మోసేను ఉండి మీరు మహిమపరచబడి ఉన్నారో మమ్మల్ని అంతగా బలపరిచి మీ పరిశుద్ధ ఆత్మని చేత నింపి నైనా మీ కార్యముల విషయంలో మమ్మల్ని అంత ఘనంగా వాడుకుంటూ మా పిల్లల మనయంత్ర భూమి అంతమైనంత వరకు మమ్మల్ని అందరినీ ప్రభువ ఇక ఈ విధంగా మీ కృపలో వాడుకుంటున్నందుకు కూడా నేను స్తోత్రాలు చెల్లిస్తూ దుర్మార్గుల దుష్టులను దూరపరిచి నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నిత్యము కాపాడుతూ ఏ శోధనలు ఏ అపాయములు మా మీదకి రాకుండా నిత్యము నీ అరిచేతుల్లో మమ్మల్ని చేరుకోండి. ఈ కవిటిలో ఉంచుకొని కాచి కాపాడుతుంది మాకు కూడా మంచి ఆరోగ్యంలో నెమ్మదిని మీ నామమున దయచేసినాడని నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీ అరిచేతుల్లో చెప్పుకొని మీ కవిటిలో ఉంచుకొని కాపాడుతున్నారు. ఎట్టి శోధనలకు గురి కాకుండా ఎట్టి వ్యాధులకు జబ్బులకు గురి కాకుండా మీ మాట చేత మా సమస్త దేహములకు మంచి ఆరోగ్యము నాయన కాళ్ళకు కీళ్లకు వేళ్లకు సమస్తమును నాయన మీరే స్వస్థత మంచి ఆరోగ్యమునిచ్చి మీ పిల్లలమైన మేము జ్యోతుల వల్ల వెలగటానికి మీరే కారణభూతులు కనుక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రయాణానికి ముందున్నందుకు ఇక్కడున్న నీ కుమారులకు కుమార్తెలకు కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి. అన్ని వేళల్లో ఆది అంత వరకు సురక్షితంగా నీ మాటలో మమ్మల్ని కాపాడుతూ మా అందరికీ తోడై ఉంది ప్రయాణానికి ముందు నడిపిస్తున్నాం. యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.